అందరికీ నమస్కారం. నా పేరు భైరవదేవ్ శనిగల, ఆస్ట్రోన్యూమరాలజర్. సో అన్ని నెంబర్స్లో భాగంగా మనం ఈరోజు రెండో నెంబర్ గురించి తెలుసుకుందాం. అంటే రెండో నెంబర్ అంటే 2, 12, 20, 20 ప్లస్ 29. సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళందరినీ మనం రెండో నెంబర్కు చెందిన వ్యక్తులుగా మనం స్వీకరిస్తాం అనమాట. సో రెండో నెంబర్ అనగానే మనకు గుర్తొచ్చేది చంద్రుడు. ఈ చంద్రుడు ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే చంద్రుడు వచ్చేసి వైశ్య జాతికి చెందినవాడు, తెలుపు వర్ణం కలిగినవాడు, అలాగే కర్కాటక రాశికి అధిపతి ఈ చంద్రుడు అనమాట. ఈ చంద్రుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్న వ్యక్తుల్ని మనము రెండో నెంబర్ పీపుల్గా గుర్తిస్తాం అనమాట. ఈ రెండో నెంబర్ పీపుల్ ఎలా ఉంటారంటే ఫస్ట్ మనం అన్నిటినీ తెలుసుకుందాం. అంటే రెండో నెంబర్ పీపుల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ యొక్క కెరియరు, అలాగే వాళ్ళ యొక్క హెల్త్, వాళ్ళ యొక్క పాజిటివ్, నెగిటివ్, అలాగే లక్కీ నెంబర్సు, లక్కీ కలర్సు, లక్కీ డేసు, అలాగే మ్యారేజ్ కంపాటబిలిటీ. సో ఇవన్నీ మనం తెలుసుకుందాం ఈరోజు అనమాట. సో రెండో నెంబర్లో పుట్టిన వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా సున్నితమైన మనస్సు కలిగిన వారు అనమాట. చాలా కామ్గా ఉంటారు. అంటే ఎవరైనా ఏదైనా అన్నప్పటికీ కూడా వీళ్ళు సడన్గా రియాక్ట్ అవ్వరు. కొంచెంసేపు ఆలోచించి ఆచితూచి మాట్లాడగలుగుతారు. నిదానంగా ఉంటారు, చాలా సున్నితంగా ఉంటారు. ఇప్పుడు 10 మంది గుంపులో ఒక రెండో నెంబర్ పీపుల్ ఉన్నారనుకోండి, వీళ్ళు చాలా కామ్గా, సున్నితంగా, ఎవరైనా ఏమైనా అన్నా కానీ అది మళ్ళీ వాళ్ళని ఏమనుకోకుండా కొంచెం ఆలోచించి ఆచితూసి ఉంటారనమాట. అలాగే వీళ్ళేంటంటే జనరల్గా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఎవరితో అయినా సరే చాలా ఎమోషనల్గా ఉంటారు. మనము ఆస్ట్రాలజీలో చంద్రుడిని ఏమంటాం, మనస్సు కారకుడు అంటాం. సో చంద్రుడిని మనం తల్లితో కూడా పోలుస్తాం. సో ఈ తల్లి లాంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ రెండో నెంబర్ పీపుల్ అనమాట. వీళ్ళకి ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు రెండో నెంబర్ పీపుల్ ఎవరినైనా చాలా ఎమోషనల్గా ప్రేమిస్తారు, ఎమోషనల్గా దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ఏం కావాలన్నా వీళ్ళు సమకూరుస్తారన్నమాట. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు చాలా ఒక తల్లి లాంటి మనస్సు ఉన్న వ్యక్తుల్ని మనం రెండో నెంబర్ పీపుల్ అంటాం. వీళ్ళకి ఏంటంటే ఇంకొకటి చెప్పాలంటే ఈ రెండో నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా క్రియేటివిటీ ఉంటుందన్నమాట. వీళ్ళల్లో చాలామంది రైటర్స్ ఉంటారు. రైటర్సు, తర్వాత కళాకారులు, వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు చాలా క్రియేటివిటీ ఉంటుంది. వీళ్ళు మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఆలోచించినట్టుగా ఎవరు ఆలోచించారనమాట. చాలా లోతుగా, చాలా డీప్గా, ఒక క్రియేటివిటీగా, సపోజ్ ఒక కథ ఉందనుకుంటే ఆ కథను చాలా క్రియేటివిటీగా మలిసి చాలా బాగా రాయగలుగుతారనమాట. అలాంటి ఒక క్రియేటివిటీ బాగుంటుందన్నమాట. సెన్సిటివ్గా ఉంటారు, క్రియేటివిటీగా ఉంటారు, సున్నితంగా ఉంటారు. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ని ఈ రెండో నెంబర్ పీపుల్ కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకు చూసుకున్నట్లయితే వీళ్ళ పాజిటివ్నెస్ మనం తీసుకున్నట్లయితే చెప్పాను కదా ఇందాక, క్రియేటివిటీగా ఉంటారు, కామ్గా ఉంటారు, సున్నితంగా ఉంటారు, ఎవరితో గొడవలు పడరు, ఏదైనా సరే ఒక నిదానంగా ఆలోచించి ముందుకు అడిగేస్తుంటారనమాట. ఇది వీళ్ళని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. సో నెగిటివ్గా తీసుకున్నట్లయితే నెగిటివ్గా ఏం తీసుకోవచ్చు అంటే వీళ్ళు ఎవరితోనైనా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కాబట్టి, ఎవరు చెప్పినా వీళ్ళు అది వింటారు కాబట్టి కొంచెం మోసపోయే క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఎదుటి వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోకుండా ఒకవేళ వాళ్ళకు అప్పులు ఇచ్చేయడము, వాళ్ళకు ఆ అప్పులు రాబట్టుకోలేక ఇబ్బంది పడ్డము, వాళ్ళు చెప్పింది విని మోసపోవడము, ఇలాంటి ఉంటాయన్నమాట. సో ఏంటంటే ఎదుటి వాళ్ళు ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎదుటి వాళ్ళు ఎమోషనల్గా మీరు ఉండండి, కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది అది కరెక్టా కాదా ఆలోచించి మనం ముందుకెళ్ళాలి. వాళ్ళు చెప్పింది నిజమని తెలుసుకొని ముందుకెళ్తే మనం మోసపోకుండా ఉంటాం అనమాట. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. చాలామంది సినిమాలో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వీళ్ళంతా రెండో నెంబర్ పీపుల్సే అనమాట. సో చాలామంది వీళ్ళలో లవ్ మ్యారేజ్ అవుతుంటాయి, రెండో మ్యారేజ్ అవుతుంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే తొందరగానే పెళ్ళి అయిపోవడము, అది మంచిదో తెలియదో తెలుసుకోకపోవడం, లవ్లో పడ్డము, మ్యారేజ్ అయిపోవడము, దాంట్లో ఒకవేళ వీళ్ళ చాట్లో లగ్నంలో రాహుకేతువు కానీ ఉండడము, లేకుంటే కుజ దృష్టి ఉండడము, లేకపోతే శని యొక్క దృష్టి వీళ్ళ యొక్క సప్తమ స్థానం పైన ఉంది అనుకోండి, ఇంకా మ్యారేజ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి వీళ్ళేంటంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే వీళ్ళకి ఇలాంటి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కాబట్టి కాకుండా ఎటు వాళ్ళు చెప్పింది నిజమా కాదని తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే
వీళ్ళు ఏంటంటే కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకు ఒక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి, మెచ్యూరిటీ వచ్చినప్పుడు మంచి ఏదో చెడు ఏదో మనకు తెలుస్తుంది కాబట్టి కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకుంటే బెటర్. ఇవి కొంచెము నెగిటివ్ థింగ్స్గా మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే వీళ్ళ యొక్క కెరియర్ మనం తీసుకున్నట్లయితే చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు క్రియేటివిటీ బాగుంటుంది కాబట్టి రైటర్స్గా ఈ విధంగా రాణించగలుగుతారు. అలాగే వీళ్ళకు మామూలుగా ఏదైనా బిజినెస్ చేసుకున్నట్లయితే పాల వ్యాపారం బాగా కలిసి వస్తుంది, అలాగే నీళ్ళ వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే చంద్రుడు జలతత్వ రాశి కాబట్టి ఇలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళు సినిమా రంగాల్లో కూడా సెటిల్ అవ్వచ్చు. సో ఈ విధంగా అనమాట. ఒకవేళ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కానీ ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కూడా వీళ్ళకి వస్తాయన్నమాట. ఇది వీళ్ళ యొక్క కెరీర్ ఈ విధంగా ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క హెల్త్ చూసుకున్నట్లయితే వీళ్ళకు జనరల్గా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే వీళ్ళు థింకింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి వీళ్ళకు వస్తే హెడ్ఏక్ ప్రాబ్లం రావచ్చు, లేదంటే స్టమక్ ప్రాబ్లం రావచ్చు, తర్వాత కొంచెం యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్ప వీళ్ళకి ఎలా ప్రాబ్లమ్స్ ఏం పెద్దగా హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకు చూసుకున్నట్లయితే లక్కీ నెంబర్స్ మనం ఏదైనా తీసుకున్నట్లయితే వీళ్ళకి రెండో నెంబరు, 1వ నెంబరు, 9వ నెంబరు, అంటే అలాగే 3వ నెంబరు, ఇవన్నీ లక్కీయెస్ట్ నెంబర్గా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే చంద్రుడు ఎవరికి శత్రువు కాదనమాట, అందరికీ మిత్రుడే కాబట్టి మనం. కాకపోతే వీటిలో మోస్ట్ లక్కీ నెంబర్లుగా మనం తీసుకున్నట్లయితే 1వ నెంబర్ని మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్గా తీసుకుంటాం. అంటే ఎవరైతే రెండో తేదీ పుడతారో అలాంటి పీపుల్ 1వ నెంబర్లో పేరు పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళ లైఫ్. చాలా బాగుంటుంది. ఎందుకంటే చంద్రుడు చాలా సున్నితంగా నిదానంగా ఉంటాడు కాబట్టి ఈ నిదానంగా ఉండే వాళ్ళకి 1వ నెంబర్లో పేరు పెడితే, క్షత్రియ వంశానికి చెందినటువంటి సూర్యుడి నెంబర్లో పేరు పెడితే వీళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతారు. అలాగే వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు నిదానంగా ఉంటారు కాబట్టి వీళ్ళను చాలామంది మోసం చేస్తుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి 1వ నెంబర్లో పేరు పెడితే ఎవరు వీళ్ళని మోసం చేయలేరు. వృత్తి ఉద్యోగాల్లో ఎక్సలెంట్గా రాణించగలుగుతారు అనమాట. సో వీళ్ళకి మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్ మనం చెప్పుకుంటే 1వ నెంబర్ మనం చెప్పుకుంటాం. అలాగే 3వ నెంబర్ చెప్పుకుంటాం. అలాగే 9వ నెంబర్ చెప్పుకుంటాం. అలాగే మనకు 5వ నెంబర్ కూడా మనం మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్గా చెప్పుకుంటాం. అలాగే ఇంకోటి వీళ్ళకి లక్కీ కలర్స్ మనం తీసుకున్నట్లయితే వైట్ అనేది ఎక్సలెంట్ లక్కీ కలర్గా మనం తీసుకోవచ్చు. వైట్ను మనం తీసుకోవచ్చు. అలాగే వీళ్ళని రెండోది వైట్ ప్లస్ గోధుమ కలర్ వైట్ ఏదైనా సరిపోతుంది, అది తీసుకోవచ్చు. తర్వాత ఎల్లోని లక్కీయెస్ట్ కలర్గా మనం తీసుకోవచ్చు అనమాట. వైటు, గోధుమ కలర్ వైటు ప్లస్ ఎల్లో, ఇవి మనం లక్కీయెస్ట్ కలర్స్గా మనం తీసుకోవచ్చు. లక్కీ డేస్ మనం తీసుకున్నట్లయితే సోమవారం బాగా కలిసి వస్తుంది, ఆదివారం బాగా కలిసి వస్తుంది, గురువారం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సోమవారం, ఆదివారం ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళకి నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే లక్కీ డేస్ ఉంటాయి కదా, లక్కీ డేస్ మనం తీసుకున్నట్లయితే అంటే డేట్స్ తీసుకున్నట్లయితే మనకు 11, 10, 1, అలాగే 55, అలాగే 11, 29 ఇవి మనకు లక్కీ డేట్స్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యారేజ్ కంపాటబిలిటీ వీళ్ళని తీసుకున్నట్లయితే, అంటే మ్యారేజ్ ఎలాంటి వాళ్ళని వీళ్ళు, అంటే ఏ నెంబర్లో పుట్టిన వాళ్ళని వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుందనేది తీసుకున్నట్లయితే 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళని చేసుకుంటే వీళ్ళు కొంచెం సౌమ్యంగా ఉంటారు కాబట్టి 1వ నెంబర్ పీపుల్ చాలా గంభీరంగా బాగా పవర్ఫుల్ లీడర్స్గా ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం అంటే సంసారం సాగడానికి వీళ్ళు కొంచెం నిదానంగా ఉన్న భర్త అనే అతను కొంచెం పవర్ఫుల్గా ఉన్నట్లయితే సంసారం అనేది అంటే మ్యారేజ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి 1వ నెంబర్ పీపుల్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. అలాగే 9వ నెంబర్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా కానీ కుజుడు అంటే ధైర్య సాహసారి కాబట్టి యుద్ధ వీరుడు కాబట్టి 9వ నెంబర్లో పుట్టిన వాళ్ళని చేసుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే 3వ నెంబర్లో పుట్టిన వాళ్ళని చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది. 1, 9, 3 మ్యారేజ్ కంపాటబిలిటీస్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇదండి మన 2 నెంబర్లో పుట్టిన వాళ్ళ గురించి క్యారెక్టరిస్టిక్స్, హెల్త్, కెరియరు, తర్వాత లక్కీ డేస్, లక్కీ నెంబర్స్, మ్యారేజ్ కంపాటబిలిటీ ఇవి అనమాట. సో మీకు అంటే ఇది విన్న తర్వాత మీకు ఏదైనా సందేహాలు కానీ సజెషన్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే నా పేరు భైరవదేవ్ శనిగల, ఆస్ట్రో న్యూమరాలజర్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మన ఎస్కేఎస్ సుగుణ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ముందు అందుతూ ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో పోస్ట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. మీ ప్రాబ్లానికి సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.